ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుతున్నాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఈ వచనం నుండి మనము 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా, విధేయత అనేది నిరంతర బాధ్యత. విశ్వాసులు నాయకుల సమక్షంలోనే కాకుండా వారు లేనప్పుడు కూడా విధేయత చూపాలని పిలుస్తారు. రెండవదిగా, ఆధ్యాత్మిక వృద్ధికి వ్యక్తిగత ప్రయత్నం అవసరం. మీ రక్షణను నెరవేర్చుకోండి అనేది ఒకరి విశ్వాసాన్ని జీవించడంలో చురుకైన భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుంది. 3, భక్తి మరియు వినయం అవసరం. భయం మరియు వణుకుతో అలా చేయడం దేవునితో మన నడకలో మనకు ఉండవలసిన తీవ్రత మరియు గౌరవాన్ని చూపుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.